మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4145 రోజుకు చేరి వచ్చాం. దేవుడు తన మహాకృప చేత ఇన్ని రోజులుగా 10 ఏళ్ల కన్నా ఎక్కువగానే నడిపిస్తున్నాడు. దేవుని అందుకు ప్రభువును మరి ఎక్కువగా మనం స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మనము మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ ఆదినారాయణ బ్రదర్ ఉన్నారు. పెద్దలు వారు ప్రార్థన చేసి ఉడికను ప్రారంభిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సింహాసనాసీనుడైన మా దేవ, కృపగల మా రక్షక, నీతి సూర్యుడా, కరుణా సంపన్నుడా, మీకు వందనాలనైనా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకునే దానికి, మీ పాదాలు ముద్దు పెట్టుకునే దానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. 4144 దినాలు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు ప్రబోధనాలు చెల్లిస్తున్నాం. బయటకు నా తండ్రి ఈ దిన నడిపింపులో మీ దాసునికి మరి తండ్రి రామమోహన్ బ్రదర్కి మంచి జ్ఞానం దయచేయండి. భారం వహిస్తున్న బర్ణబాధలను బట్టి, పాట పాడుతున్న దాసులను బట్టి, వాక్యం అందిస్తున్న మీ దాసులను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. వీరందరినీ ప్రభువా మీరు ఆత్మీయ దయచేయండి. ప్రభువా ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలు ఉన్నారు, సకాలంగా జాయిన్ కాగలన్నట్టు సహాయం తెచ్చండి. నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ఆది నుంచి అంతవరకు చక్కగా సాగిపోయినట్టు కృప చూపమని, మాకందరికీ కావాల్సినటువంటి మీ యొక్క జీవాహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ, మరి తండ్రి ఈ యొక్క కాన్ఫరెన్స్ అంతట్లో ఏదైనా కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్షత వహించి ఆశీనుడై ఆత్మ నడిపింపు దయచేసి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. పెద్దలు ఆదినారాయణ గారికి ప్రేమన్నాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. గాయకులుగా నియమించబడిన వారు బ్రదర్ మధు గారు, బనగానపల్లి నుంచి బ్రదర్ మరు గారు ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు. బ్రదర్ మధు బ్రదర్ వందనాలు. అంకుల్ వందనాలు అంకుల్. జూన్లో చేరి వచ్చిన దేవుని దాసులందరికీ వందనాలు. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే అనే పాట మనం పాడి ప్రభువుని నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును, ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహ బంధము, నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. ప్రభు యేసు దైవమా, చిరకాల స్నేహమా, నీలో నిరీక్షణే బలమైనది, ప్రియమారని స్వరం వినిపించు ఈ క్షణం, నీ జీవవాక్యమే
వెలుగైనది. నీ సన్నిధానమే సంతోషగానమై, నీ నామ ధ్యానమే సియోను మార్గమై, భయపడను నేనిగా నీ ప్రేమ సాక్షిగా, గానమై రాగమై అనుదినము నిన్నే ఆరాధింతును, కలకాలం నీలో ఆనందింతును. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. కొనియాడి పాడనా, మనసార వేడనా, నీ ప్రేమ మాటలే విలువైనవి, ఎనలేని బాటలో వెనువెంట తోడుగా, నా యందు నీ కృపా ఘనమైనది. నా నీతి సూర్యుడా, నీ ప్రేమ శాశ్వతం, నా జీవయాత్రలో నీవేగాశ్రయం, నీ పాద సేవయే నాలోని ఆశగా, ప్రాణమా జీవమా అనుదినము నిన్నే ఆరాధింతును, కలకాలం నీలో ఆనందింతును. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును, ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహ బంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. వందనాలు అంకుల్. వందనాలు. బ్రదర్ మధు గారు చక్కని పాట పాడారు. ప్రభువైన యేసుక్రీస్తే మన దాగు చోటు. నిజమే, ఆయన ప్రేమించినంతగా మనం ఆయన్ను ప్రేమించాలి అని మనం హెచ్చరికపడ్డాం. మంచిది. ప్రియులారా, మనం ఇప్పుడు వాక్యం విందాం. వాక్యానికి నియమించబడిన వారు న్యూ మెక్సికో నుండి, యుఎస్ఏ న్యూ మెక్సికో నుండి జెహోయాష్ గారు నియమించబడ్డారు. వచ్చారు బ్రదర్ బ్రదర్? హలో, ఇంకా జాయిన్ అవ్వలేదు. సరే. ప్రియులారా, మన వాక్యం కొరకు ప్రార్థన విందాం.
మన మధ్య బ్రదర్ జాన్ విక్టర్ గారు ఉన్నారు. వారు వాకింగ్ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ జాన్ విక్టర్ బ్రదర్ వాకింగ్ కొరకు ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయంలో మీరు మాకు మరొక దినాన్ని అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో ఎప్పుడంటప్పుడు మీ కృపాశం చెంత చేరి తండ్రి నాయనని పిలిచి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతకి స్తోత్రాలు ఇస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో జూమ్లో మేమందరం తీరు రావడానికి మీరు సహాయం చేశారు. మాకు చక్కటి విశ్రాంతిని ఇచ్చారు. రాత్రి సమయం మమ్మల్ని కాపాడారు. ఈ కాల సమయంలో మీ కృపాశం చెంత మీ దివ్యమైన లేఖనాలు ఆలకించడానికి మీరు మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన, మీ దాసులందరినీ రాగు సమకూర్చారు. ఆయన మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి చక్కట పాట పాడి ఆయన మరి వినిపించిన మీ దాసును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఆయన నడిపిస్తున్న మీ దాసును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నీ వాక్యం అందించిపోయి మీ దాసులను మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. మీ దాసుల ద్వారా ఏ మాటలు ఆత్మీయ జీవితాలకు అవసరమో ఆ మాటలు మీరు మాకు అందించండి. తద్వారా మేము అలాగే దీవించబడినట్లుగా నీ కృపను మా పట్ల విస్తరింప చేయమని మీ దాసులు మీ చేతులుగా అప్పగించుకుంటూ చేరవలసిన మనందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ఈ కార్యక్రమాలు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. జాన్ విక్టర్ గారికి ప్రేమ వందనాలు వాకింగ్ కొరకు ప్రార్థన చేసినందుకు. వందనాలు. వచ్చారా? అన్న మెసేజ్ చూస్తున్నారు కనుక జాయిన్ అవ్వలేదు. అవునా? ఇంకొకరు పాట పాడతారు ఎవరైనా? పల్లవి చరణం పాడించండి, ఈ లోపు జాయిన్ అవుతారు. పాట ఎవరు పాడతారు? జేపీ వర్ధన్ రావు గారు, పెద్దలు జేపీ వర్ధన్ రావు గారు హైదరాబాద్ నుంచి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక పల్లవి 2 చరణాలు పాడండి. బ్రదర్ వందనాలు బ్రదర్. జేపీ వర్ధన్ రావు గారు డ్యూటీలో ఉన్నారా ఏమన్నా? లేదు బ్రదర్, వందనాలన్నా. బ్రదర్ చెప్పండి, పాడండి. మన కీర్తనల పుస్తకంలో నుండి 1001వ కీర్తన, పునరుద్ధానుడా నా యేసయ్య అన్న కీర్తన పాడుకుందాం. పునరుద్ధానుడా నా యేసయ్య, పునరుద్ధానుడా నా యేసయ్య, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించేదా నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించేదా నీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించేద నీలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని,
నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందో నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని పునరుద్ధానుడా నా యేసయ్యా పునరుద్ధానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే పునరుద్ధానుడ నా యేసయ్యా పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి పెద్దలు బ్రదర్ జేపీ వర్ధన్ రావు గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యోపదేశకులు ఇంకా వచ్చినట్లేరు. ఇంకొక వచ్చిన ఉంది పాడమంటారా? పాడండి పాడండి పాడి సంతోషం. అంటే మీరు రెండు అన్నారు. చాలా చక్కగా పాడండి. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండెగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండెగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా పునరుద్ధానుడ నా యేసయ్యా పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి
బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు. వందనాలు కదా. అన్నాను బ్రదర్. మరొక చరణం కూడా పాడి దేవుని మహిమపరిచిన బ్రదర్ జేపీ వర్ధన్ రావు గారికి మరొకసారి ప్రేమ వందనాలు. బన్వర్ బ్రదర్ వచ్చారా? అన్న ఊరితో ప్రార్థన చేయించండి. సరే, శివయ్య బ్రదర్ ప్రార్థన చేస్తారు. బ్రదర్ శివయ్య గారు ప్రార్థన చేయండి వాక్యం కొరకు. పరిశుద్ధమైన మా తండ్రి, స్తోత్రములనైనా ఉదయకాలం నుంచి ఇంతవరకు పాటల వలన వాక్యమును వార్తలను మీరు చేసిన మేలుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంత గొప్ప దేవుడవో, ఈ స్వరమెత్తి పాటలు పాడుకున్నాం, నీకు మహిమపరిచాం స్వామి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు కదా నాయన. ఈ కార్యక్రమం అంతట్లో కూడా తోడుండు తండ్రి. నిలబడి నీ వాక్యం అందిస్తున్న నీ దాసుడు శిలువ నీడను మరగపరిచి ఆయన లైన్ లేకొచ్చి దేవా కరెంటు వలన, నిట్టు వలన, శిలువ వలన ఏ ఆటంకాల అపాయాలు లేకోకుండా చక్కగా జరిగినట్లుగా నీ కృపతో నీ ప్రార్థన చేస్తాం. కొన్ని దినాలుగా ప్రభువా, సంవత్సరాలుగా నైనా తండ్రి జోలు నడిపిస్తున్నా, వనవాసులను బట్టి నడిపిస్తున్న రేమోలను బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. వాక్యం వినడానికి నీ కృపాసనుడి నాకు మాకందరికి దయచేయమని నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ కనికరముగా హస్తాలకు పట్టుకుంటూ ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శివయ్య గారికి ప్రేమ వందనాలు. ఆయన జాయిన్ అవ్వలేదు. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే, సిద్ధపడిన వాళ్ళు ఉంటే వాక్యం అందించవచ్చు. అన్నకి మెసేజ్ పెడుతున్నాను, చూస్తున్నాడు కానీ మరి జాయిన్ అవ్వలేదు. అది అర్థం కాలేదు. ధన్వాస్ నేను చెప్పనా? చెప్పండి బ్రదర్. చాలా చాలా సంతోషం. బ్రదర్ జేపీ వర్ధన్ రావు గారు ఇష్టపూర్వకంగా దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వాక్యం అందిస్తుండగా మనము శ్రద్ధగా విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్. ఓకే. చేరి వచ్చిన పరిశుద్ధులకు పేరు పేరున ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఉదయకాలం మందు మీకా గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకోవాలని ఆశిస్తున్నాం. మీకా గ్రంథం 1వ అధ్యాయము 2వ చరణాన్ని చదువుకున్నాము. మీకా గ్రంథం 1వ అధ్యాయము 2వ చరణాన్ని సకల జనులారా చదవమంటారు బ్రదర్. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. మరొకసారి మరి అన్న జెహోయాస్ అన్న వచ్చాడన్న. ఓకే, అయితే ఇవ్వండి బ్రదర్. సరే, మంచిది. వందనాలు బ్రదర్.
వందనాలన్న. బ్రదర్ వందనాలు బ్రదర్. బ్రదర్ జెహోయాష్ గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, మనము న్యూ మెక్సికో నుండి బ్రదర్ జెహోయాష్ గారు వచ్చారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్ జెహోయాష్ గారు. ఓకే. ప్రభునందు ప్రియులారా, ఈ మాకేమో ఇప్పుడు సాయంకాల సమయం, మీకు ఉదయకాలం. ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మరి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు మన జీవితాల్లో మరొక దినమును నూతన దినముగా మనకి అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధానం ఇచ్చిన ఆయన మహా కృపను బట్టి ప్రభుకు ఎంతగానో స్తుతులు అర్పిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యాన నిమిత్తం ఆదికాండము 27వ అధ్యాయము మొదటి నుంచి ఒక రెండు వచనాలు చదువుకుందాము. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యమును సిద్ధపరిచి నేను తిరుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి మా ప్రభువా, మరి మీరు మాకు ఈ దినము అనుగ్రహించిన వాక్యాన్ని నాయన మీరు మాకు దయచేయండి ప్రభువా. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లా చేయండి. ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపుమని మీ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు నాయన. ఎవరెవరైతే ఇంకా నాయన ఈ యొక్క నాయన జూమ్ మీటింగ్ల నుంచి వింటున్నారో వాక్యాన్ని, వారందరినీ నాయన మీ కృపగల హస్తాల్లో భద్రపరచమని ఆశీర్వదించమని ఈ మాకు దినపంలో యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యాన్ని ఇంత ప్రార్థించుకొని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇస్సాకు వృద్ధుడై అని మనం చూస్తున్నాం. ఇస్సాకు వృద్ధుడయ్యాడు, అతని కనులకు మంద దృష్టి కలిగిందని మనం చూస్తున్నాం. ఇంకా మనం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటిదంటే నేను నిన్ను ఆశీర్వదించినట్లు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు అని మనకందరికి తెలియను. ఇప్పుడు మరి మనం చూసినట్లయితే తను ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఆయన కన్నులు మందగించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కనుచూపు సరిగా లేదు. అలాంటి సమయంలో తన కుమారుల్ని ఇద్దరిలో తనకిష్టమైన పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదించాలని ఇస్సాకు తలంచినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి మనము ఏశావు యొక్క జీవితం చూస్తే ఏశావు ఎలా ఉన్నాడంటే, మరి ఆయన అరణ్యమునకు వెళ్ళి మరి అరణ్యంలో వేటాడి మరి ఆ యొక్క మాంసము అవి తెచ్చేవాడిగా, మరి అరణ్యవాసిగా ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే యాకోబు మనం చూసినట్లయితే సాధువుగా ఉన్నట్టుగా, తన కుటుంబంతో ఇంటిలో ఉన్నవాడుగా, తన తల్లిదండ్రుల మాట వినేవాడుగా ఉన్నట్టుగా మనం యాకోబు యొక్క జీవితాన్ని మనము చూడగలం. అయితే దేవుడు ఆ యొక్క యాకోబు యొక్క జీవితంలో యాకోబుని దేవుడు గర్భంలోనే ఆశీర్వదించినట్లుగా మనము లేఖనాల్లో మనము చూడగలం ప్రియులారా. 25వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 23వ వచనంలో 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును,
ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని యెహోవా ఆమెతో ఇట్లా నేను అని మనం మొదట్లోనే చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మరి గర్భములో ఉన్నప్పుడే యాకోబుని ఆశీర్వదించినట్లుగా మరి చిన్నవానికి పెద్దవాడు దాసుడయ్యేటట్టుగా దేవుడు ఆ యొక్క ప్రణాళికను పెట్టినట్లుగా మనం ఇక్కడ చూడగలం ప్రియులారా. ఎందుకు దేవుడు ఈ యొక్క ప్రణాళికను ఇలాగ చేశాడని మనం చూస్తే, ఆత్మీయంగా చూసినట్లయితే మన దానికి అర్థము ధర్మశాస్త్రము పెద్ద కుమారుని గాను, మరి క్రొత్త నిబంధన క్రీస్తు యేసు ప్రభు వారు మన కొరకు వచ్చి ఏర్పాటు చేసిన ఆ యొక్క నిత్య జీవము, రక్షణ కార్యము, ఆ పరలోక రాజ్యము, మరి అది చిన్న కుమారుడుగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో కూడా వివరిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము యాకోబు యొక్క జీవితాన్ని మనము పరిశీలిద్దాం ప్రియులారా. యాకోబు యొక్క తాత మరి అబ్రహాము ఎలా ఉన్నాడు అని మనం చూస్తే, అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడై ఉండేను అని మనం చూస్తున్నాం. మరి అబ్రహాము అంతగా ఆశీర్వదింపబడడానికి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఆయనను ఆ యొక్క మెసొపొతామియాలో మరి హారాన్లో ఆ యొక్క మరి ఊరన పట్టణంలో నుండి దేవుడు ప్రత్యేకించి ఆయనను తీసుకొని వచ్చినప్పుడు, నీవు లేచి నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ సమస్తాన్ని వదిలిపెట్టి నేను నీకు చెప్పిన ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము మరి దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెనని మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ ప్రదేశాలకు వెళ్తున్నాడో, ఆ ఎల్లబో ప్రదేశము అది ఎలాంటిదో తెలియక ఆయన వెళ్ళిన వాడుగా మనము చూస్తా ఉన్నాం. అలాంటి విశ్వాసం కలిగిన ఆ యొక్క తాత ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆదికాండము 17:5లో దేవుడు ఏమంటున్నాడు, అబ్రహాముగా మారాడు, అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని దేవుడు అబ్రహాము అని అనుట అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే తన పేరుని మార్చి దేవుడు అబ్రహాముగా అనేకులకు తండ్రిగా మరి ఆయనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అలాగే ఆ యొక్క సున్నతి అనే ఒక నిబంధన, ఆ ప్రత్యేకత వారిలో నుంచి అనేకుల నుంచి మరి ఆయన దేవుడు తన జనముగా, స్వజనముగా మరి మార్చుకున్నట్టుగా మనము అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తా ఉన్నాం. అలాంటి యొక్క తాతను మరి అలా తన మరి ఫాదర్ను చూచిన అబ్రహాము మరి తన తండ్రి అయిన ఇస్సాకు కూడా ఎలా ఉన్నాడు అనేది మనం చూస్తే, ఆదికాండం 26:18లో అప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు ఆ బావులు పూడ్చివేసిరి. ఆ బావులు త్రవ్వించి తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు ఇస్సాకు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇస్సాకు యవనస్తుడిగా ఉన్నాడు. మరి యవనస్తుడిగా ఉండి ఇస్సాకు తన తండ్రితోటి ఆ యొక్క బలి అర్పించే కార్యక్రమంలో దేవుడు ఇస్సాకుని బలిగా అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము తీసుకొని తన కుమారుడిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఇస్సాకు అడిగిన ఒక మాట, తండ్రి మరి కట్టెలు అగ్ని ఉన్నాయి కానీ బలి పశువు ఏది అని అంటున్నాడు. బలి పశువు ఏది అని అడిగినప్పుడు యెహోవా చూచుకొనును అని అబ్రహాం చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద మరి ఆ యొక్క దేవుడు మరి ఆ తగులుకొనిన ఆ యొక్క పొటేల్ను మరి అక్కడ ఇచ్చి మరి
మన కొరకై ప్రాణం పెట్టిన మన యేసుక్రీస్తు ప్రభు వారికి చిహ్నంగా మరి ఇస్సాకును అక్కడ ఆ దినమున రక్షించిన విధానాన్ని మనం చూడగలం. అలాంటి విశ్వాసంతో వెళ్ళిన ఆ యొక్క తండ్రి కుమారులు మరి ఆ ఇస్సాకుకు కుమారుడిగా ఇప్పుడు యాకోబుని మనం చూస్తా ఉన్నాం. మరి నా జీవితంలో ఇలాంటి సంఘటన జరిగింది నాయన. ఇట్లా నేను మరి మీ తాతగారు అక్కడికి వెళ్ళాం, ఇలాగ మేము దేవుడు మాకు ఆశ్చర్య కార్యాన్ని మా జీవితంలో జరిగించాడు అని ఇస్సాకు యాకోబు తోటి ఏశావు తోటి వీళ్ళిద్దరితో కూడా పంచుకొని ఉండి ఉండవచ్చు. కానీ మరి యాకోబు దానిని తన హృదయములో భద్రపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే యాకోబు అంటాడు, నా తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు అని అంటాడు. అవును, ఇస్సాకు దేవునికి భయపడినవాడు, దేవునికి విధేయుడైన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆ సాయంకాలపు వేళ ఆ యొక్క మరి ఆ రిబ్కా వచ్చేటప్పుడు మరి ఆ పొలములో ఇస్సాకు ప్రార్థన చేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునితోటి తనకున్న సంబంధం, దేవునితో తనకున్న ఆ యొక్క బాంధవ్యం ఇస్సాకు జీవితంలో మనం చూడగలం. అలాంటి ఒక ప్రార్థనాపరుని యొక్క కుటుంబంలో జన్మించిన ఆ యాకోబు యొక్క మాటకు అర్థము మరి మడిమను పట్టుకున్న వాడు మోసగాడు అని ఉంది మనకు అక్కడ పుట్టినోట్లో చూస్తే. అలాంటి యాకోబు, మోసగాడిగా ఉన్న యాకోబు మరి ఆ యొక్క తండ్రి దగ్గర మరి ఆ యొక్క ఆశీర్వాదము పొందుటకు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి తన ఆ యొక్క మోసంతో తల్లి మరి వీరిద్దరు కూడా దాన్ని ఏకీభవించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తా ఉన్నాం. దేవుని యొక్క మరి వాగ్దానం ఉన్నది, అయితే దాని నెరవేర్పుకి వీరు తాము చేయాల్సిన ఆ యొక్క ప్రయత్నం కూడా చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఇస్సాకు తన విశ్వాస జీవితంలో ఆ యొక్క తండ్రి త్రవ్విన బావులను ఫిలిస్తీయులు పూడ్చివేసినప్పుడు ఆ యొక్క బావులను తిరిగి త్రవ్విన వాడుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అవును, మన విశ్వాస జీవితంలో అవును, ఆ కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే మరి ఆ వాక్యమును ధ్యానించువారు నీటి కాలువల ఎవరును నాటబడిన వారై తమ కాలమందు మరి ఫలించు వృక్షములే ఉంటారని అంటున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆ యొక్క దేవుని వాక్యాన్ని మరి తిరిగి తోడుకొని మరి దానిని ధ్యానించి నెమరు వేసుకొని మరి మనము మరి పురుకొల్పబడి దేవునిలో ముందుకు సాగవలసిన వారంగా మనము ఉంటా ఉన్నాం. ఎన్నో విషయాలు, ఐక్య విచారాలు, మరి ఈ లోక సంబంధమైన జీవన యాత్రలో మనకి ఎన్నో విషయాలు అవి కప్పివేసేవిగా ఉంటాయి. కానీ వాటిని మనం తీసివేసి ఎప్పుడు లోపల నుండి నీటి బుగ్గలుగా మరి నీరు ప్రవహించేవిగా మనము ఆ యొక్క వాక్యాన్ని సమృద్ధి కలిగిన వారంగా ఉండటానికి ఆత్మీయంగా మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు ఆ యొక్క బావులు త్రవ్వినప్పుడు జలలు గల బావులు దొరికినాయి. ఆ తర్వాత ఫిలిస్తీన్లు మళ్ళీ వాటి కోసం వచ్చారు. మళ్ళీ ఆ యొక్క కనానీయులు అక్కడ మళ్ళీ వచ్చి వాటిని తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక చోట ఇచ్చేస్తే మళ్ళీ దానికి కూడా వచ్చారు. అయితే ఈసారి మరి వేరే దూరంగా వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు రాలేదు. అప్పుడు ఆ బావులో త్రవ్వి వాటన్నిటికీ తన తండ్రి ఏ పేరైతే పెట్టాడో ఆ పేర్లు పెట్టినట్టుగా ఇస్సాకు జీవితంలో చూస్తున్నాం. అలాంటి ఆ బావుల వలన మంచి నీరు ప్రవహించటం వలన మరి అక్కడ ఎంతో సేద్యం చేసి బహు పశువులు కలిగిన వాడై మరి బహుగా ఆశీర్వదింపబడి ఆ యొక్క రాజు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావని ఆయనతో చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము జీవితంలో అబ్రహాముని
అదే పేరుతోటి నీవు మా మధ్యన మహారాజు వలె ఉంటివి అని అన్నాడు. తన ఇంట అలవర్చబడిన 300 మంది ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అలాగే మరి తన దాసుడైన ఎలియాజరును ఆ యొక్క ఇస్సాకుకి భార్యను తీసుకొని వచ్చేటప్పుడు తన స్వదేశానికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దాసుడు తన ఒంటెలను మోకరింపజేశాడు, తాను మోకరించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క ఆ యొక్క దేవుని ఎడల తనకున్న ఇష్టము, ఆ యొక్క ద్వారం దగ్గర కూర్చొని ఆ 3 మనుషులు వచ్చేటప్పుడు త్వరగా ఎదుర్కొని పరిగెత్తుకొని వెళ్ళి వారిని ఎదుర్కొని వారికి మంచి భోజనము సిద్ధపరిచి మరి వారిని సన్మానించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దేవునికి మరి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహామును చూస్తున్నాం. నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు. కాబట్టి అలాగే ఇస్సాకు కూడా దేవునికి భయపడేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం యాకోబు యొక్క జీవితానికి వస్తే, యాకోబు ఎలా ఉన్నాడంటే మోసగాడుగా ఉన్నాడు. తన అన్నకు ఒకరోజు ఏశావు మరి అలసిపోయి వచ్చాడు అరణ్యం నుండి, ఏమీ దొరకలేదు. మరి అలాంటప్పుడు వచ్చినప్పుడు యాకోబు ఆ చిక్కుడుకాయల కూర, ఎర్రనివి భోజనం, ఆహారం సిద్ధం చేసి పెట్టాడు. వాటిని చూసినప్పుడు ఏశావు, నా జ్యేష్ఠత్వాన్ని నేను నీకు ఇస్తాను, ఆ ఆహారం ఇస్తావా అని అడుగుతున్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? యాకోబు కూడా మరి అన్ని కూడా సిద్ధపరచుకున్నాడు, మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాడు, అన్ని ఎదురుగా ఉన్నాయి, తను తినాలి, తనకు కూడా ఆకలి వేస్తూ ఉంటది. కానీ తను ఇచ్చిన ప్రయారిటీ, తనిచ్చిన ఆ యొక్క ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడు అని అన్నప్పుడు ఆ యొక్క ఏశావుకి దాన్ని ఇచ్చి, మరి నువ్వు ప్రమాణం చేస్తావా అని అడుగుతున్నాడు. అట్లా ప్రమాణం చేయించుకొని ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏశావు దాన్ని తృణీకరించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఏశావు యాకోబు యొక్క కోరిక, దాన్ని పొందాలనే ఆశ, ఆ యొక్క దృక్పథము, దాని యొక్క విలువ తెలిసిన వాడుగా యాకోబు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఆశీర్వాదం విషయంలో కూడా మరి ఏమంటున్నాడు? నా అన్న మరి రోమములు గలవాడు, త్వరగా వెళ్ళి మందలో 2 మేకపిల్లల్ని తీసుకొని రా, నేను సిద్ధపరుస్తాను, నీ తండ్రికి రుచికరమైన ఆహార పదార్థం తయారు చేస్తాను, భోజనము అని అన్నప్పుడు మరి ఆయన ఒకటే అంటున్నాడు, తన తల్లి చెప్పిన వెంటనే వెళ్ళట్లేదు. కానీ మరి నా అన్న రోమంలో గలవాడు, నన్ను తడివి చూచిన ఎడల నేను నున్నని వాడను, ఒకవేళ శాపము నా మీదకి వస్తుందేమో, అప్పుడు ఆశీర్వాదానికి బదులుగా నేను శాపం పొందిన వాడిని అవుతాను, నా తండ్రిని నేను చేసిన వాడిని అవుతాను, అనే వంచన చేసిన వాడిని అవుతాను, అప్పుడు నా మీదకి శాపమే వస్తుందనని యాకోబు అంటున్నాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, ఆ శాపం ఏదో నా మీదకే వస్తుంది, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు చేయమన్నప్పుడు వెళ్ళి తీసుకొని వస్తాడు. మరి శారా ఆ యొక్క భోజనం తయారు చేసి యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు అతని అన్నకు సువాసన కలిగిన ఆ యొక్క వస్త్రములు కలిగినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ వస్త్రములు ధరించుకొని ఆ యొక్క భోజనం తీసుకొని ఆ యొక్క ఆ చర్మము మీద ఆ బొచ్చుతోటి ఉన్న వాటినన్నిటిని కప్పి, చేతుల దగ్గర, ఆ మెడ దగ్గర వాటన్నిటిని కప్పి వాళ్ళని ఆ యాకోబుని సిద్ధపరిచి ఆ తల్లి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందిన యాకోబు మరి అక్కడి నుండి మరి ఆ అన్న కోపం పెట్టుకొని, మరి నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నావు, ఇప్పుడు రెండవదిగా నా యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నావు అని మరి యాకోబుని చంపాలనని తన మనసులో నిశ్చయించుకున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించిన శారా, నువ్వు నా తమ్ముడైన మరి లాబాన్ దగ్గరికి వెళ్ళు, సిరియాకి, అక్కడికి వెళ్ళి మరి అక్కడ కొన్ని రోజులు ఉండు అని చెప్పినప్పుడు యాకోబు
మరి తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళుచున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. యాకోబు తన జీవితంలో ఈ 2 విషయాల్లో పొరపాటు చేశాడు. అయితే ఇప్పుడు మరి తన మామ దగ్గరికి వెళుతున్న సమయంలో యాకోబు యొక్క పరిస్థితిని మనము చూస్తాం ప్రియులారా. ఏమనంటాడంటే 28వ అధ్యాయంలో 11వ వచనంలో 10వ వచనం నుంచి చదువుతాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడు అతడు ఒక కలగనేను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండేను. దాని కొన ఆకాశం నంటెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టునకును తూర్పు తట్టునకును ఉత్తర తట్టునకును దక్షిణ తట్టునకును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఇప్పుడు ఇన్ని విషయాలు జరిగిన యాకోబు జీవితంలో యాకోబు తన తండ్రి తాతల పరిస్థితి చూస్తే వాళ్ళు ఎంతో ధనం కలిగిన వాళ్ళుగా, మరి ఎంతో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు యాకోబు ఒంటరి ఆ యొక్క ప్రదేశాన్ని వదిలిపెట్టి మరి బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఆ పగలంతా ప్రయాణం చేశాడు. మరి ఒక చేతి కర్రది మాత్రమే ఉన్నది, మరి నీళ్ల బుడ్డి మాత్రమే ఉన్నదేమో. ఆ 2 తీసుకొని ఆయన ఆ యొక్క నడుచుచు పగలంతా నడిచి ఆ యొక్క సాయంకాలానికి అక్కడ హారాను వైపు చేరాడు. వెళ్ళుచు అక్కడ ఆ హారాను వైపు వెళుతూ మార్గ మధ్యములో మరి ప్రొద్దుగుంకినందున ఆ చోట నిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తన జీవితంలో ఇన్ని రోజులు సేవకులు ఉన్నారు, మరి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ హాయిగా ఉందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మనం చూసినట్లుగా అయితే ఇప్పుడు ఒంటరిగా తను ఒక్కడే వెళ్ళుచున్న ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. మన జీవితాల్లో కూడా మన కుటుంబం ఉంటది, పిల్లలు ఉంటారు, మరి అనేక పరిస్థితులు ఉంటాయి. నువ్వు యవనస్తుడు అయితే నువ్వు తల్లిదండ్రులు ఉంటారు, అక్కచెల్లెళ్ళు ఉంటారు, మరి నీ కుటుంబంలో అందరితోటి ఉంటావు. కానీ మరి ఒక్కడిగా ఒంటరి అయిన అనుభవానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు మాత్రమే నీతోటి ఉంటాడనేది మనతోటి ఉంటాడనేది విషయాన్ని మన మనసులో పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం ప్రియులారా. అలాంటి పరిస్థితికి వెళ్ళినప్పుడే యాకోబు జీవితంలో యాకోబుకి దేవుని యొక్క దర్శనము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆ ప్రత్యక్షత ఆయనకు ఏర్పడినట్టుగా, కలిగినట్లుగా, ఆయనకు పొందినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ యొక్క రాత్రి దేవుడు యాకోబును మరి ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని మరలా యాకోబుతో చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది అని మనం చూస్తా ఉన్నాము. మనకి ఈలో ఆత్మీయ పాఠము, మన ప్రియ ప్రభు వారు ఆ యొక్క కల్వరి కొండపై ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన కాచిన అమూల్యమైన రక్తదారుల ద్వారా
ఆయన మన కొరకు ప్రాణం పెట్టుట ద్వారా, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచుట ద్వారా ఆయనను మనం నమ్ముకుని ఉన్నప్పుడు మరి పరలోకంలోకి మనము ప్రవేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, దాటుటకు నా వీపును మరి దారిగా చేశాను అంటున్నాడు. దానిని వాళ్ళు నాగెట్టి చాళ్ల వల్లే దున్నిరి అని అంటున్నాడు. మరి అలాగూ మన ప్రియ ప్రభు వారు మన కొరకు అనేకమైన హింసలు పొంది మన కొరకు ఆ యొక్క రక్షణ కార్యాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క గొప్ప దర్శనాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత యాకోబు 16వ వచనంలో ఏమంటున్నాడంటే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయి తీసి దాని మీద స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ యాకోబు అలాగూ దేవునికి అక్కడ ఒక స్తంభము నిలిపిన వాడుగా, మరి అక్కడ ఒక ప్రార్థన మందిరంగా అది ఉందన్నట్టుగా బేతేలని దేవుని మందిరం అని పేరు పెట్టినట్లుగా మనము యాకోబును చూస్తా ఉన్నాం. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసిన యెహోవా నాకు తోడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని యాకోబు మొక్కుకొనేను. యాకోబు ఆ యొక్క మంద గురించి, ఆ ధనం గురించి, మరి దానిలో మరి దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఒక గొప్ప ఎప్పుడు పొందుటే కాదు, అక్కడ ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి ఇయ్యాలి అనే విషయాన్ని ఇప్పటి వరకు స్వీకరించేవాడుగా, తను పొందేవాడుగా ఉన్న యాకోబు దేవునికి ఇచ్చేవాడుగా మనం యాకోబును మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము మరి ఆ యొక్క సొదొమ రాజులను వాళ్ళని జయించి వచ్చినప్పుడు మరి అక్కడ లేవి తన గర్భంలో ఉన్నప్పుడు అబ్రహాము కూడా ఇచ్చిన వాడుగా మనం చూస్తా ఉన్నాం ప్రియ. కాబట్టి అబ్రహాము జీవితంలో మరి యాకోబు జీవితంలో వీరు దేవునిని, ఇస్సాకు జీవితంలో దేవునిని ప్రేమించిన వారుగా, భయభక్తులు కలిగిన వారుగా ఉండుటను బట్టి దేవుడు యాకోబు యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మరి దేవుడు యాకోబుని గురించి చెప్తున్న మాటలు ఏమంటి అంటే, కీర్తనల్లో కూడా తన ప్రజలైన యాకోబును అని 78, 71 అంటున్నాడు. కీర్తనలు 78, 71, 81, 4లోనేమో యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. కాబట్టి దావీదు కూడా కీర్తనల గ్రంథంలో మరి ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అంటున్నాడు. 44:4లో కూడా కీర్తనలో ఏమంటున్నా అంటే, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపింపుము అని అంటున్నాడు. ఆ ప్రజలనందరినీ యాకోబు పేరుతో మరి ప్రస్తావించటాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగములు మొత్తాన్ని కూడా మరి వారు ఆ యొక్క పరిస్థితులలో మరి వారు దేవునికి దగ్గరగా ఉండాలని, దేవుని ప్రజలుగా ఉండాలని మరి దావీదు మరి నిర్ణయించుకున్నప్పుడు ఏమంటున్నాడంటే, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించమని అంటున్నాడు. ఆ తర్వాత 105:11లో కీర్తనలో కూడా, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను. ఆ యొక్క దేశాన్ని, కనాను దేశాన్ని ఇస్తానని ఆయన సెలవిచ్చాడు. ఆ మాట యాకోబునకు కట్టడగాను
ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. యాకోబుకి అది ఒక కట్టడిగా పెట్టాడు. ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగా, ఆ తరువాత ఇశ్రాయేలు ఆ సంతానం మొత్తానికి, యాకోబు సంతానం ఆశీర్వదింపబడిన ఆ పిల్లలు వాళ్ళందరికీ నిత్య నిబంధనగా దేవుడు స్థిరపరిచి ఉన్నాడని కీర్తనల గ్రంథంలో మరి దావీదు కూడా యాకోబుని గురించి ప్రస్తావిస్తున్నాడు. 105:23 యాకోబు గురించి ఏమనుందంటే, యాకోబు హాము దేశములో పరదేశిగా ఉండెను, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను. హాము దేశంలో, ఆ యొక్క కనాను దేశంలో మరి హాము దేశము మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో కూడా మరి యాకోబు వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క కనాను దేశంలో పరదేశిగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో అంటాడు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారు స్వాస్థ్యమైన తమ ఆ యొక్క వాగ్దాన దేశములో పరదేశులైనట్టుగా వారు గుడారములలో నివసించిరి. వారు స్థిర నివాసంగా దాన్ని అనుకోలేదు, మంచి కట్టడాలు నిర్మించలేదు, గుడారాల్లో నివసించారు. మరి సింపుల్ లైఫ్ గా జీవించారు వారు. ఇది మనది తమది కాదన్నట్టుగా జీవించినట్లుగా విశ్వాస వీరుల పట్టికలో కూడా వారి పేర్లు మనము ఆ యొక్క హెబ్రీ పత్రిక గ్రంథంలో కూడా మనం చూడగలం. ఆ తర్వాత ఏమంటున్నా అంటే, యాకోబు ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 115:13 కీర్తనలు అంటున్నాడు. యెహోవా సాధువులను కాపాడువాడు 116:6 అంటున్నాడు. ఇప్పుడు యాకోబు యొక్క జీవితము మనం చూస్తే ఇంటిలో నివసించేవాడిగా ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కాపుదల కలిగిన వాడుగా ఉంటున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు యాకోబు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యాకోబు యొక్క బలము మనం ఇక్కడ చూడగలం. యాకోబు 29వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడుగా వారు, మేము హారాను వారమనిది. అతడు, నాహోరు కుమారుడు లాబాను మీరు ఎరుగుదురాని వారిని అడుగుగా వారు ఎరుగుదమని. ఇక్కడ మనము చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అతడు ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులకు పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపడని చెప్పగా, వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదామనేది. ఆ పెద్ద రాయిని పొర్లించుట వారికి చేత కాదని అంటున్నారు. అంతమంది ఉన్నా కానీ వాళ్ళకి చేత కానిది ఇక్కడ మనం చూస్తే రాహేలు వచ్చినప్పుడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే, అతడు వారితో మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి మందను తోలుకొని వచ్చాను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. ఇక్కడ మనం చూస్తే మరి ఈ యొక్క యాకోబు యొక్క బలాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యాకోబు బలవంతుడే, కానీ ఇక్కడ తన బలం ఎక్కడ ప్రదర్శించాడు ఇక్కడ మనం చూసినప్పుడు, ఆ పెద్ద రాయిని పొర్లించి ఆ యొక్క తన మామ యొక్క కుమార్తెను వారిని చూచినప్పుడు, ఆ యొక్క బంధుత్వాన్ని, ఆ ప్రేమను చూచినప్పుడు ఆ రాయిని పొర్లించినట్టుగా గొర్రెలకు నీళ్లు పెట్టినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇంత దూర ప్రయాణం చేశాడు,
బేర్షాబా నుండి మరి ఇప్పుడు హారానికి వచ్చాడు. హారాను ఇంత దూర ప్రయాణం చేసిన యాకోబు ఆ రాయి పొర్లించి నీళ్లు పెట్టిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత తన మామను కలిసినప్పుడు, లాబాను కలిసినప్పుడు మరి యాకోబు యొక్క మరి వయస్సు 40 సంవత్సరములుగా ఉండి ఉండవచ్చును అని మనము గుర్తెరుగుదాం. ఎందుకంటే ఈ ఏషావు 40 సంవత్సరములప్పుడు వాడైనప్పుడు హిత్తీయుడైన బేరి కుమార్తెయగు యెహూదీతును మరి వీరిని పెళ్లి చేసుకున్నట్టుగా ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఏషావుకి 40 సంవత్సరములు వాడైనప్పుడు అన్నప్పుడు ఇప్పుడు యాకోబు యొక్క సంవత్సరంలో కూడా 40 సంవత్సరాలే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి, ఒకేసారి పుట్టినవారు కాబట్టి 40 సంవత్సరాల వయసు కలిగిన వాడైన యాకోబు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 15వ వచనంలో 29:15లో లాబాను, నీవు నా బంధువుడు అనేందున ఊరకయే నా కొలువు చేసేదవా అంటున్నాడు. నీకేమి జీతం కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. కాబట్టి ఈ సందర్భంలో మనం చూసినప్పుడు యాకోబు ఏమి అడగకుండానే ఆ యొక్క లాబాన్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి పని చేస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ సంగతులన్నీ లాబాన్తో చెప్పినాక లాబాన్ ఏమంటున్నాడు, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత అంటున్నాడు. ఒక నెల రోజులు నివసించిన తర్వాత ఇప్పుడు అసలు ఏమి ప్రతిఫలాన్ని ఆశించిన వాడుగా మరి యాకోబు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అలాంటి యాకోబుని మరి లాబానే అడిగాడు. యాకోబు అడగలేదు నాకు జీతం ఇంత ఇయ్యమని. ఆ తర్వాత రాహేలు కోసం 7 సంవత్సరములు, మరి తర్వాత అంటే 7 సంవత్సరాలు రాహేల్ని ప్రేమించాడు కాబట్టి రాహేల్ని వివాహం చేసుకోవాలని అక్కడ మరి ఆయన తలంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మరి లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతి సుందరి అయి ఉండేను. అయితే ఆయన రాహేల్ని ప్రేమించిన విషయము మందను కాచేదిగా ఆ రాహేలు ఉన్నట్లుగా మనము రాహేలు జీవితంలో చూస్తా ఉన్నాం. యాకోబు మంద వెమ్మటి వెళ్ళేవాడుగా ఉన్నాడు. అందుకే దావీదు తన జీవితంలో యాకోబుని గురించి ఇన్ని విషయాలు ప్రస్తావించిన దావీదు కూడా గొర్రెల దొడ్డిలో ఆ చిన్న మందను తీసుకొని గొర్రెలను కాచేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి దేవుడు కూడా ఈ మోషేను కూడా ఆ 40 సంవత్సరంలో ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడై ఉన్నా గాని ఆ మిద్యాను దేశంలో మరి ఆయన 40 సంవత్సరములు మరి గొర్రెలను మేపిన వాడిగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి పేతురుని కూడా అంత తప్పిపోయిన తర్వాత దేవుడు అడిగిన మాట యోహాను సువార్తలో కూడా, పేతురు నీవు నా గొర్రెలను మేపుము. ఒకసారి చూద్దామండి యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఎవరైనా చదివినా ఓకే. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. సీమోను, వీరికంటే నీవు నన్ను, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించి ఉన్నావా అని రెండవసారి అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి మళ్ళా అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను.
మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవు అని చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అని అన్నాడు. అవును, పేతురు జీవితంలో కూడా పేతురు అనేక మార్లు నేను ఎరుగునని ముమ్మారు బొంకినప్పుడు మరి దేవుడు ఆ యొక్క లాస్ట్ సమయంలో ఆ యొక్క పేతురుని దర్శించినప్పుడు పేతురునికి ఇచ్చిన బాధ్యతను మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే మనము విరిగి నలిగి మన హృదయంలో దేవునికి దగ్గర స్థానము, దేవునితో సహవాసము, దేవునితోటి మనము ఎప్పుడైతే ఆ యొక్క సాన్నిహిత్యంగా ఉంటామో అప్పుడు ఆయన మనల్ని ఒక గొప్పగా తన కొరకు వాడుకునే ఒక సాధనంగా ఆయన ఏర్పరచుకుంటాడు. అందుకే ఎవరికి లేని ఆధిక్యతను పేతురుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క పేతురు ఆ పెంతెకొస్తున్నాడు. ఆ యొక్క అప్పుడు గొప్పగా వాడబడిన పేతురుని మనం చూస్తున్నాం. 5,000 మంది ఎంతో గొప్ప గొప్ప సమూహములు రక్షింపబడినట్టుగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు యాకోబు జీవితంలో మనం చూసినట్లుగా అయితే యాకోబు అంతగా సేవ చేశాడు. అది ఒక 7 సంవత్సరాలు. మరలా మోసపోయాడు. మరలా రాహేలునిచ్చారు. ఇచ్చినప్పుడు మరలా 7 సంవత్సరాలు. ఆ తర్వాత మనం చూస్తే మరలా అదైన తర్వాత మందని కాయడానికి 6 సంవత్సరాలు ప్రయాసపడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ మందను కాచినప్పుడు నిద్ర మంచుకు తడిచి తిని అని అంటాడు. మరి ఎండకు ఎండి తిని మంచుకు తడిచి తిని అని అంటాడు. నిద్ర నా కన్నులకు దూరమాయని అంటాడు. అలాంటి పరిస్థితుల్లో మరి అవన్నీ ఈచుకుపోయినాయి కానీ ఆ దొంగలు వాటిని ఏమన్నా తినేసిన వాటిని కానీ మరలా దొంగలు ఎత్తుకెళ్ళిన వాటిని కానీ వేటిని కూడా లాభాన్ని లెక్కలో వేయలేదు. కానీ దేవుడు ఆ యొక్క యాకోబు యొక్క స్థితిని చూచి దేవుడు యాకోబుకు తోడై ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం ప్రియులారా. ఏదైతే తనకు ఇవ్వబడినాయో వాటిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరలా ఆ యొక్క తన దేశానికి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క అందరినీ పంపించి వేసి ఆ యెబోరేవు దగ్గర అందరినీ పంపించి వేసినప్పుడు ఒక్కడే మిగిలిన యాకోబును మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో విషయాల్లో, ఈ కరోనా సమయంలో మనల్ని ఎన్నో పరిస్థితుల్లో దేవుడు కాపాడి మనల్ని తన కొరకు నిలవబెట్టినప్పుడు మనము దేవుని కొరకు మనము దేవుని కొరకు ఆ ప్రత్యేకమైన సమయాన్ని గడిపినప్పుడు దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం యాకోబును మనం చూడగలం ప్రియులారా. ఆ తర్వాత ఒక నరుడు తెల్లవారులు పెనుగులాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునితో యాకోబుకున్న ప్రార్థనా జీవితం, దేవునితో పోరాడిన జీవితం. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవనంటున్నాడు. అలాగే పట్టుదలగా ప్రార్థించిన యాకోబును మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మోసగాడే 2 సార్లు మరి మోసం చేశాడు, కానీ ఇప్పుడు 2 సార్లు వివాహ విషయంలో మోసపోయాడు. మరి గొర్రెల విషయాల్లో 10 సార్లు మరి ఇదయ్యాడు, మోసపుచ్చాడు. కానీ ఇప్పుడు మరలా తన అన్నను ఎదుర్కొనేటప్పుడు ఆయన ఎంతగానో భయపడినప్పుడు దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని దానికి ముందుగా ఆశీర్వదించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ యొక్క పెనుగులాడిన తరువాత నీ పేరేమిటని అడుగుతున్నాడు. అవును, దేవుని యొక్క పేరుని బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి మనం అడగాల, దేవుని నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలా. అప్పుడు నీవు నా పేరును ఎందుకు అడిగావు అని చెప్పి అక్కడ దేవుడు ఆశీర్వదించినట్టుగా యాకోబు జీవితంలో చూస్తున్నాం ప్రియులారా. మరి ఇన్ని పరిస్థితుల నుండి వచ్చిన యాకోబు ఇప్పుడు మరి ఒక పూర్ణమైన మనసుతోటి దేవుని సమాధానం కలిగిన యాకోబుగా, ఆ తరువాత అక్కడి నుంచి వచ్చినప్పుడు
మీ దగ్గర ఉన్న వాటన్నిటిని వస్తువులు, వెండి, బంగారము, మీ దగ్గర ఉన్న ఏమన్నా ఉంటే బొమ్మలు అన్ని తీసి పడేయమన్నాడు. అవన్నీ తీసేసి ప్రక్షాళన చేసుకొని వాటన్నిటిని ఒక చెట్టు కింద పాతివేసి మరలా అక్కడ దేవుని కొరకు ప్రార్థించిన యాకోబును మనం చూస్తున్నాం. ప్రియులారా, మన విశ్వాస జీవితం కూడా రక్షింపబడ్డాం. అంతటితోటి సరిపోదు. మన అనుదిన జీవితంలో దినదినము దేవుని యొద్ద మనల్ని మనము ప్రత్యేకపరుచుకుంటూ, దేవుని యొద్ద మనం అడిగి, దేవుని యొద్ద మనల్ని మనము మరి ప్రార్థన చేసి, మన కుటుంబాల నిమిత్తం, మన బంధువుల నిమిత్తము, మనము మన దేశం నిమిత్తము మనము ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యాకోబు జీవితంలో యాకోబు దేవుని ఆ విధంగా ఎంతగానో దేవుని కొరకు జీవించి ఆశీర్వదించబడిన యాకోబుని మరి ఏమంటున్నాడంటే, ఎవని మనసు మీద నీవు ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అవును, యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు అంటే యాకోబు యొక్క పరిశుద్ధ దేవుడు అని మరి ప్రస్తావిస్తున్నాడు యెషయా గ్రంథం 29:23లో. మరి అలాగే ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు అంటే ఇశ్రాయేలీలు, ఆ ప్రజలు దేవునికి ఆశీర్వదింపబడిన వారు, వారంతా కూడా దేవునికి భయపడేవారుగా ఉన్నాడు. మరి యెషయా 41:8లో నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిస్తున్నాను అన్నాడు. మరి నీవు నన్ను ఆ దేశం నుండి తీసుకుని వచ్చేటప్పుడు నాకు వస్త్రములు, మరి నాకు మరి భోజనం అన్నాడు. నాకు బిల్డింగ్స్ అనలేదు, నాకు ఇంకా వేరే వేరే అనలేదు. నాకు ఆహారము, వస్త్రములు నీవు దయచేసిన యెడల నేను మరలా తిరిగి వచ్చిన ఈ ప్రదేశమందు నేను నీకు మరి నిన్ను సేవించదను అన్నాడు. అలాగే అబ్రహాము బలిపీఠాలు కట్టిన వాడుగా ఉన్నాడు. మరి ఇస్సాకు బావులు త్రవ్విన వాడిగా ఉన్నాడు. మరి యాకోబు మరి ఆ బలిపీఠాలు కూడా కట్టిన వాళ్ళుగా ఉన్నారు. మరి యాకోబు స్తంభాలు నిలిపిన వాడిగా ఉన్నారు. ఈ విధంగా మనం చూస్తే దేవుని కొరకు వారు అంతగా ప్రయాసపడ్డారు కాబట్టి, విశ్వాసం జీవితాన్ని కొనసాగించారు కాబట్టి దేవుడు వారి పక్షాన ఉండి వారిని నడిపించిన వాడుగా ఉన్నాడు. అందుకే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి దేవుడు ఆ ఇశ్రాయేలీయులతో మాట్లాడే ప్రతి సమయంలో వారి ముగ్గురిని ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని కొరకు బలమైన సాధనాలుగా జీవించడానికి దేవుడు మనను కూడా తన కృపలో మనను వర్ధిల్ల చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని మన అందరి ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయ కాలము మనము చక్కని వాక్యాన్ని దైవజనులు బ్రదర్ యెహోవా గారు యుఎస్ నుండి మనకు వాక్యం అందించారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు జీవితాల్లో యాకోబు ఎంతగా దేవుని చేత ప్రేమించబడ్డాడు. యాకోబు విశ్వాసిగాను, సమాధానం కలిగిన వాడు గాను, భయపడిన వాడు గాను, దేవుని చేత ప్రశంసించబడిన వాడు. ఇశ్రాయేలు వంశమంతా కూడా యాకోబు నుంచి వచ్చిన వారే అని మనం చూస్తున్నాం. యాకోబు దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దాని గురించి వివరించిన విషయాల్లో మనం చూసాం. పేతురును కూడా అలాగే దేవుడు ప్రేమించాడు. పేతురులో ఉన్న తన మీద ఉన్న ప్రేమను కనపరుచుకున్నాడు. పేతురు కూడా దేవునికి ఆత్మలు సంపాదించే విషయంలో 3,000, 5,000 అట్లా ఆత్మలు సంపాదించాడు అని మనం చూసుకోవాలి. చక్కని సందేశాన్ని మనకు అందించిన బ్రదర్ యెహోయాషు గారికి ప్రేమ నాలుగు తెలియజేస్తున్నాము.
మనము కూడిక ముగించుకున్నాం. మన మధ్య పెద్దలు పాల్ శ్రీరాములు గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. అందరికీ వందనాలు. ఉదయకాలంలో చక్కటి సందేశం ఇచ్చిన జోషు గారు చాలా రోజుల కిందట మన జూమ్ లో ఉండేవాడు. మన అనంతపురం సంఘంలో యాక్టివ్గా అన్ని విధాలా ఉన్నవాడు. అంతేకాదు వాళ్ళ ఫాదరు ఎంఆర్ఓగా ఉండి రిటైర్డ్ అయినారు, అమడుగూరులో ఉన్నాడు. మంచి సావాసము కనుక మన యేసుదాస్ గారి కుమార్తెని చేసుకున్నాడు అల్లుడు. అనంతపూర్లో గాస్పలాల్లో ఉన్నంత వరకు బాగా సంఘంలో యాక్టివ్ ఉన్నాడు. ఇది అమెరికాలో ఉండగా ఆయన గొప్ప దాదాపు 1.5-2 సంవత్సరాల తర్వాత మన ఇంటికి వచ్చినాడు. ప్రార్థించుకున్నాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి యేసు గారిని ఆయన బలపరిచి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. దాసునికి ఇచ్చిన ఆసక్తిని బట్టి, నేను కుటుంబాన్ని బట్టి, నాయన సత్యమని బట్టి, కుమారులను బట్టి స్తోత్రాలు. నాయన తండ్రి ప్రభువాన్ని దాసుడు బలపరిచి అబ్రహాము, ఇసాకు, యాకోబు గురించి ప్రభు అనేక సత్యాలు విన్నాం ప్రభా. అవునైనా యాకోబు మోసగాడే అయినా ప్రభా, ఆయన ఎంతో తండ్రిని మోసం చేసినాడు, అన్నను మోసం చేసినాడు, తెలియని ఆయన మామను మోసం చేసి సంపాదించి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఎడవనన్నాడు ప్రభా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు కొద్ది వరకే కానీ ప్రభు పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు పోరాడిన వాడు కనుక ప్రభువా తండ్రి, మేము ఈ లోకంలో ఉన్నాం ప్రభువా తండ్రి. లోకమాలని మంటకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృపను గ్రహించండి. నాయన నడిపిస్తున్నాను దాసుడు నాయన తండ్రి రవి మనోహరం బదులు బట్టి స్తోత్రాలు. నిర్దేశిగా నాయన దినదినము సేవకుని మా వద్దకు పంపిస్తున్నాను దాసుడు బర్నబాసు గారిని బట్టి స్తోత్రాలు. నాయన ఈ విధంగా ప్రభు అనేక సత్యాలు ప్రభు వింటున్నాం. ఈయన ఇడిచిపెట్టి వారం కాక వాక్యానుసారంగా మమ్మల్ని జీవించేది నేర్పించండి. నేను ఈ విధంగా ప్రభువా తండ్రి మీరు అక్కడ సమీపంగా ఉన్నది కనుక మేము భయం భక్తి కలిగి జీవించడానికి మీ కృపను గ్రహించండి. నాయన చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. దాదాపు ప్రభువా 4145 రోజులు అనుదిన ఉదయకాలపు వాక్య జ్ఞానాల్లో నాయన ఇంతవరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రార్థించిన దాసుడు ఆదినారాయణ బట్టి, వాడవాడి మధు గారిని బట్టి, నాయన తండ్రి జాన్ విక్టర్ గారిని బట్టి, నాయన ఈ విధంగా ప్రభు వాక్యం ఇచ్చిన దాసుడు జోష్ గారిని బట్టి స్తోత్రాలు. నాయన చేసిన మేలన్నీ బట్టి స్తోత్రాలు. నాయన ఈ అవకాశం ఇచ్చిన ప్రభువాన్ని బిడ్డలతో కలిసి దినదినము మీ దయగల మాటలు వినట్టుకు మీరు ప్రభు చూపుతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యాచారంగా జీవించండి. ఈరోజు ప్రభువా తండ్రి గాస్పలాల్లో ప్రభువా విబిఎస్ ఉండగా ప్రభువాన్ని వచ్చి నీ దాసులను బలపరచండి. అనేక మంది పిల్లలు వచ్చి బాల్యదినం అందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని అన్నారు ప్రభావ. కనుక నాయన జరగబోయే విబిఎస్ లో మీరే ఉండి నడిపించండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నాయన తండ్రి ఇంకా అనేక మంది వచ్చి మేలు పొందుటకు మీకు అనుగ్రహించమని, అన్నిటి ద్వారా మీరే మయం పొందమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామం ఉన్న ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రార్థన చేసిన వారు బ్రదర్ ఆదినారాయణ గారు, బ్రదర్ జాన్ మిత్ర గారు, బ్రదర్ చూపిస్తూ ఉన్నాం. చక్కని పాటలు పాడినటువంటి బ్రదర్ మధు గారు, బ్రదర్ జేపీ వర్ధన్ రావు గారు ప్రేమ తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మనకు వాక్యాన్ని అందించడానికి కొద్ది ఆలస్యమైన కూడా అవసరమైన వాక్యాన్ని అందించిన మనకు జెహోయాస్ గారికి మరొకసారి ప్రేమ తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడికి నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడుకుని ముగిస్తాను. 2 బర్నబాస్.